దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవాది దేవుని ఘననామమును ఘనపరచుటకును, దేవుని ఆశ్చర్యమైన సంగతులను ధ్యానము చేయుటకును దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో దినదినము దేవుని వాక్కు చేత ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా అండి? దేవుని మహా కనికరం, వేసవి తాపము నుంచి కొంత విడుదల పొంది ఉపశమనాన్ని పొందాము అని విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు ప్రతిదినాన్ని దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా అనుగ్రహిస్తూ అనేకమైన పరలోకపు విషయాలు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని సంగతులు నేర్చుకుని ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని రాకడకు సిద్ధపడాలని ఒక దైవజనుడిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానంలో ఎన్నో విషయాలు, నూతన విషయాలు పరిశుద్ధాత్ముడైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మాట కూడా మన ఆత్మీయ క్షేమమునకు మేలుకరంగా మలుచుకుందాం. రోజు వింటున్న మాటలేలే, మంచి సందేశాలేలే అని నిర్లక్ష్యము చేయక ప్రతి సందేశము మన ఆత్మీయ జీవితమునకు దీవెనకరముగాను, ఎదుగుదలకు ఉపయోగకరంగాను ఉండులాగున ఉపయోగించుకుందాం. ప్రియులారా, ఇదన కాలమున పరిశుద్ధాత్ముడైన దేవుడు ఒక విషయాన్ని మీతో మాట్లాడమని నాతో మాట్లాడాడు. విశ్వాసులు ఎలా నడుచుకోవాలి? నేను బైబిల్ అంతటిని ఇప్పుడు మీ ముందు పరిచయం చేయడం లేదు. ఒక అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రాసిన గ్రంథాలలో ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు ఉంటూ ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి విశ్వాసులముగా లేదా దేవుని నమ్మిన వారముగా, దేవుని సేవ చేసే మేము, దేవుని వాక్యం వినే మీరు ఎలా నడుచుకోవాలి అన్న విషయాలను మనం ధ్యానం చేద్దాం. ప్రభువునందు ప్రియమైన వారలారా, నడక మన ప్రవర్తనను చూస్తుంది. గుర్తుపెట్టుకోనండి, నడక అంటే కొంతమంది భూమి మీద అవిటి వారు కూడా ఉన్నారు బిడ్డలు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆరోగ్యము, ఆయుష్ క్షేమమైనదే, కానీ కొంతమందికి కాళ్ళు లేవు. మేము నివసిస్తున్న ప్రాంతంలోనే చాలామందిని నేను ఎరుగుదును. కొంతమంది యాక్సిడెంట్ ద్వారా కాళ్ళు కోల్పోయిన వారు, కొంతమంది అంగవైకల్యం, పోలియో వలన అంగవైకల్యమైన వారు, కొంతమంది పుట్టుకతోనే కాళ్ళు బలహీనంగా ఉన్నవారు, ఇలాగున్నారు. అయితే ఇప్పుడు నడక అంటే కాళ్ళు లేని వారి సంగతి ఏంటి అని కాదు. నేను ఇప్పుడు మీకు చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకం చేస్తే, కొందరికి కాళ్ళున్నా, కొందరికి కాళ్ళు లేకపోయినా, కొందరికి ఒక కాళ్ళున్నా, కొందరు అవిటి వాళ్ళుగా ఉన్నా, వారి ప్రవర్తన నడకను తెలియచేస్తూ ఉంది. కాళ్ళు ఉన్న వాళ్ళందరూ మంచి దారిలో నడిచారు అని, కాళ్ళు లేని వారందరూ చెడుదారిలో నడిచారని కాదు ప్రియులారా. నేను ఇందాక మీకు చెప్పినట్లు కాలు లేని వ్యక్తి మాకు తెలిసిన వ్యక్తులు అంటే సంఘస్థులు కాదు కానివ్వండి, అన్యులను చూస్తూ ఉన్నాం. భయంకరమైన త్రాగుడుబోతులు, వారికి వచ్చే పెన్షన్ను దుర్వినియోగం చేసేవాళ్ళు, వారికి ఉన్నటువంటి వ్యసనాలు ఎలాంటివో తెలుసా? అవిటివారు అని అయ్యో అని మనమంటే జూదానికి బానిసలై ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ను అయిపోచేసి ఇక ఎప్పుడు గొడవలుగా జీవితాలను కొనసాగించేవారు.
అందుకే నడక కాదు ముఖ్యం, నడక ప్రవర్తనను చూయిస్తుంది. అప్పుడు మనం దేవుని బిడలుగా పిలువబడితే దేవుని లేని వారి సంగతిని గురించి మాట్లాడడం లేదు, కానీ దేవుని నమ్మిన వారముగా మన నడక, మన ప్రవర్తన ఎలాగుండాలో ఒక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో నుంచి మాత్రమే కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. రండి మొదటి విషయానికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి వచనాన్ని మనం చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చాలు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడుతూ, దేవుని సంఘమా, దేవుని స్వరక్తములో కడగబడిన వారలారా, లేదా దేవాలయమునకు వెళ్ళుచున్నవారా, వారలారా, ప్రభువును ఆరాధిస్తున్న వారలారా, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వారలారా, మేము ఒక చర్చి సంఘ సభ్యులమని చెప్పుకుంటున్న వారలారా, మీతో ఏం మాట్లాడుతున్నానో తెలుసా నేను అన్నాడు. ఏంటి పౌలు గారండి మీరు చెప్పేది అని అంటే ఆయన అన్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని బిడలారా, ఈరోజు దేవుని నమ్మిన వ్యక్తులముగా, దేవుని ఆరాధించే వ్యక్తులముగా, దేవుని బిడలం మేము అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలు ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి కదా. నాకు చిన్నప్పటి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తానంటే, నేను చిన్నప్పుడు ఉన్నవి కాదు, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడప్పుడే నేను క్రొత్తగా ఒక బిఎస్ఎన్ఎల్ ఫోన్ కొనుక్కున్నాను. అంటే ఈ టచ్ మొబైల్స్ ఇవి కాదనమాట, ఒక చిన్నది వాకీటాక్ మాదిరిగా ఉండేది. ఒక చిన్న ఫోన్ కొన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే ఆ ఫోన్లో నేను మాట్లాడుతుండేవాడిని. ఇంతలా ఉండేదండి అది, ఇంతలా ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడిని. నేను మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తాను. పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే, ఆడుకుంటూ వారు ఒక రాయినో ఒక చెక్కనో ఏదో నిరుపయోగమైనటువంటి ఒక వస్తువుని తీసుకొని వాళ్ళు ఫోన్ దగ్గర చెవి దగ్గర పెట్టుకొని సరే సరే అని మాట్లాడేవారు. అంటే వీళ్ళు ఎవరిని చూసేవాళ్ళు? తండ్రిగా మేము మాట్లాడుతున్న దాన్ని చూసి ఆ ప్రకారముగా హావభావాలను ప్రదర్శించేవారు. అలాగే మీరు లోకంలో కూడా చూస్తే తండ్రి వెనక చేయి పెట్టుకొని నడిస్తే అలాగ నడవడం, తండ్రి మాదిరి మాట్లాడాలని ప్రయత్నం చేయడం, ఇవి పిల్లలు చేసే పనులను కొన్నింటిని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనము దేవుని బిడ్డలం అయితేనట దేవుని పోలి నడుచుకోవాలి అని అన్నారు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మందిరానికి వెళ్తున్న వారు దేవుని పోలి నడుచుకోవడంలా. యవనస్తులు చూడండి, దేవుని మందిరాలకు వెళ్తూ ఉంటే వారి హెయిర్ స్టైల్స్ ఎలాగున్నాయి అంటే, వారు హెయిర్ను ఎలాగ కట్ చేసుకున్నారు? యేసు ప్రభుల వారి మాదిరి కట్ చేసుకున్నారా? పాస్టర్ గారి మాదిరి కట్ చేసుకున్నారా? వాళ్ళ నాన్న మాదిరి కట్ చేసుకున్నారా? ఎలా కట్ చేసుకుంటున్నారు వాళ్ళు? ఒక సినిమా హీరోను పోలి కాదా? వారి వస్త్రధారణ ఎలాగుంది? దైవజనులను పోలే, గౌరవప్రదమైనటువంటి వ్యక్తులను పోలే కాదు, ఏదో ఒక సినిమా యాక్టర్ను పోలి. అమ్మాయిలు ఈరోజు వేసుకునే డ్రెస్సులు ఎలాగుంటున్నాయి? ఎంత టైట్ జీన్స్ ప్యాంట్లు, వాళ్ళు వేస్తున్న డ్రెస్ విధానాన్ని చూస్తే ఎవరినో ఒకరి హీరోయిన్ పోలి. అందుకే కదండి ఈరోజు హీరోయిన్స్ మాదిరి గోర్లు పెంచేవాళ్ళు, 5 వేలు ఉంటే వేలుకు ఒక రంగు అద్దుకోవడం, నెయిల్ పాలిష్. ఎవటండి ఇవన్నీ? ఇవన్నీ అతి అలంకరణ. ఎవరిని పోలి నడుచుకుంటున్నారు వీరు? ఎవరో లోకస్తులను పోలి. ఇక సంఘం అనబడేటటువంటి దేవుని ఆత్మచేత నడిపించబడవలసిన విశ్వాసులు సైతం లోకస్తులను పోలి. దేవుడు అంటున్నాడు పౌలు ద్వారా, ప్రియులైన మీరు క్రీస్తును పోలి నడుచుకోవాలి. అవును ప్రియులారా, క్రీస్తును పోలి నడుచుకోవడము అంటే ఆయనను ఇప్పుడు సినిమాలలో చూపిస్తున్నట్లుగా ఒక నిలువు టంగీని వేసుకొని, చేతిలో ఒక గొర్రెల కర్రను పట్టుకొని, లేకపోతే గడ్డమంతా పెంచుకొని అలాగా
ఆయనను పోలి నడుచుకోవడం అంటే ఆయన మాటలో, ఆయన చూపులో, ఆయన క్రియలో, ఆయన తలంపులు ఎలాగున్నాయో వేద గ్రంథం సెలవిస్తూ ఉంది. వ్యభిచారి అయిన స్త్రీ ఆయన ఎదురుగా వచ్చి నిలబడితే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా, వారెవరు నిన్ను శిక్షించలేదా అన్నాడు. ఒక స్త్రీ పరపురుషునితో సహజీవనము చేస్తూ ఒకరితో కాదు అనేక మందిని మార్చి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, అలాంటి స్త్రీని సాక్ష్యాధారాలతో ఆయన ఎదుటకు పట్టుకొచ్చినప్పుడు ఆమె బ్రతుకును మార్చుట కొరకై విలువైన పరలోకపు వాక్కులు మాట్లాడుతున్నాడు. అమ్మా, వారందరికీ చెప్పారు, మీరు తప్పు లేని వారు రాయి వేయండి అన్నాడు. వారి తప్పులు కనిపించి వెనక్కి వెళ్ళిపోయారు. యేసుప్రభు నిలబడ్డాడు. ఆయన తప్పు లేని పరిశుద్ధుడు, లోకానికి ఒక సవాలు విసిరినవాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని. అలాంటి యేసుప్రభుల వారు ఆమె బ్రతుకును మార్చుట కొరకు ఎంత ప్రేమగా మాట్లాడాడండి, అమ్మా అని. ఈరోజు యవనస్తులు స్త్రీలతో ఎలాగ మాట్లాడుతున్నారు? ఇంత ప్రేమకరమైనటువంటి పదాల ద్వంద్వ అర్థాలతో తల్లి లాంటి స్త్రీలను లేదా పెద్దలనబడేటటువంటి వారిని వారి మాటల్లో పెడర్థాలను తీసే మాటలు మాట్లాడుతున్నారంటే ఎవరిని పోలిని మడుచుకుంటున్నారు? బైబిల్ గ్రంథంలో నా ప్రియ ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగాన్ని చేస్తున్నప్పుడు 5వ అధ్యాయం మత్తయి సువార్త 29వ వచనంలో అంటున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో హృదయమందు వ్యభిచారము చేసిన వాడు అని. అంటే ఈరోజు స్త్రీలను ఎలాగో చూస్తూ ఉన్నారు, లేదా స్త్రీలారా పురుషులను ఎలాగో చూస్తూ ఉన్నారు? సో ఆయన అంటున్నాడు, క్రీస్తును పోలి నడుచుకొనుడి. పవిత్రమైన చూపులు, పరిశుద్ధమైన మాటలు, అంతరంగములో కల్మషము లేని స్వభావము నా ప్రభువైన యేసుది ప్రియులారా. అందుకే ఆయన అంటున్నాడు, పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని బిడలారా, మనం ఎలాగ నడుచుకోవాలి? మన నడక సినిమా హీరో మాదిరి ఉందా? హీరోయిన్ మాదిరిగా ఉందా? లేకపోతే అప్పుడప్పుడు స్త్రీలను ఆ క్యాట్ వాక్ అని చెప్పేసి నడిపించేసి ఈమె రాష్ట్ర సుందరి, దేశ సుందరి, ప్రపంచ సుందరులు అంటుంటారు కదండి, ఆ నడకలు కాదు ఇవి. నడత, ప్రవర్తన దేవుని పోలిన నడకగా ఉండాలి. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఎందరో దేవుని మందిరాలకు వెళ్ళి ఆరాధిస్తూ ఉన్నా వారు ఎవరిని పోలి నడుచుకుంటున్నారో చూడండి. అంతెందుకండి, ఈరోజు విశ్వాసులు కూడా ఎలాగ తయారైపోయారంటే సేవకులకు ఫ్యాన్లు అయిపోయారండి, సేవకుల ఫేవరెట్లు అయిపోయారు. గుర్తుపెట్టుకోనండి ప్రియులారా, దేవుని పోలి నడుచుకోవడము అంటే ఆ స్వభావాలు కలిగి ఉండడం, ఆ గొంతులు కలిగి ఉండడం కాదు. ఆ గొంతులు కలిగి ఉండడం కాదు. యేసు ప్రభుల వారి మాదిరి వస్త్రధారణ వేసుకోవాలని కాదు. ఒక ప్రబుద్ధుడండి, ఒక ప్రాంతంలో సేవకుడు, నేను యేసు ప్రభు మాదిరి సిలువ వేసుకుంటున్నా అన్నాడు. యేసు ప్రభుల వారి మాదిరి నేను బూడిద పోయించుకుంటా అన్నాడు. పోయించుకుంటే నువ్వు యేసు ప్రభు అవుతావా? యేసు ప్రభుల వారి మాదిరి సిలువ వేయించుకున్నానని చెప్పేసి, లేదా గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు సిలువ మోస్తున్నానని చెబితే నువ్వు ఆయనను అవమానపరిచిన వ్యక్తివి కాదు, ఎగతాళి చేసిన వ్యక్తివి అవుతావు నువ్వు. ఈరోజు లోకంలో చాలా మంది కొన్ని తెగలవారు శుభ శుక్రవారం పని చెప్పేసి వీధులలో సిలువలు మోస్తూ ఉన్నారు. సిలువలు మోస్తే వీళ్ళు యేసుప్రభులు అవుతారండి? మళ్ళీ వాళ్ళ ముందర బిందెలు తీసుకొచ్చి నీళ్లు గుమ్మరిచ్చే వాళ్ళు ఒకరు. ఒక ఆమె అండి మా పులివెందుల ప్రాంతంలో సిలువ మోస్తానని చెప్పి మోస్తుంది. ఎలాగుందో తెలుసా? ఆమె హెయిర్ స్టైల్ బాగా నీట్గా పంజాబ్ డ్రెస్ వేసి, నడుముకు చక్కగా పంజాబ్ డ్రెస్ యొక్క హోనిని బిగ్గట్టేసి, తల ముందు ఇలాగ మఫూనో పెట్టింది. ఇట్లా పెట్టి ఆమె శిల వేసుకొని నడుచుకుంటూ నవ్వుకుంటూ వస్తుంది. అలాగ నడిచాడు యేసుప్రభు. వీధిలో ఉన్న వారందరూ నవ్వరండి. యేసుప్రభుల వారిని బాహటంగా అవమానపరచడం కాదు ఇది. దేవుడు అంటున్నాడు, ఆయన ప్రవర్తనకు అనుగుణంగా నడచండి. అది ప్రియులైన పిల్లలైన మీరు దేవుని పోలి నడచడం అంటే. అందుకే దేవుని వాక్యం అంటుంది, కాగా చాలా చక్కగా మాట్లాడుతూ, ప్రియులారా
కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని యొక్క ప్రవర్తనను పోలి నడుచుకోవాలి. రెండవది అక్కడ చూద్దామా? 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ వచనాన్ని చదువుతున్నాం. 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే, ఆ మాట చూడండి ప్రియులా, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మొదటిది దేవుని పోలి నడుచుకోవాలి. రెండవది ప్రేమ కలిగి నడుచుకోవాలి. రెండవది ఏం కలగాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నటువంటి యోషేపు దగ్గరికి వద్దాం. పాత నిబంధనలో ఉన్నాడు కదండి. 39వ అధ్యాయములో చెరసాలలోనికి వెళ్ళిపోతాడు. 40వ అధ్యాయములో చెరసాలలో నుంచి రాజు దగ్గరకు వస్తాడు. 41, 42 అధ్యాయాలలోనికి వచ్చేసరికి ఆయన ఐగుప్తు దేశం మీద ప్రధాని అయ్యాడు. కొన్ని దినాలకు ధాన్యము కొనుగోలు నిమిత్తమై తన అన్నలు వచ్చారు అక్కడికి. యోసేపు ధాన్యం అమ్ముతూ ఉన్నాడు. అన్నలు వచ్చారు. అన్నలను చూశారు, గుర్తుపట్టాడు. అన్నలు చేసిన విషయాలన్నీ కూడా యోసేపు మనస్సులో లేవు ప్రియులారా. అన్నలు గుంటలో పడేసి భయంకరంగా కొట్టి గుంటలో పడేశారు. మిద్యానులు వర్తకులకు అమ్మేశారు. తమ్ముడు ఎలాగున్నాడో విచారించిన దిక్కు లేదు. దాదాపు ప్రియులారా, చరిత్రకారులు చెప్పే ప్రకారంగా 12 సంవత్సరాలు, దాదాపు 12-13 సంవత్సరాలు తల్లి, తండ్రి, తోడబుట్టిన వారు ఎవ్వరూ లేకుండా పరాయి దేశంలో బ్రతుకుతూ ఉన్నాడండి. ఆ బాధలన్నిటికీ కారణం అన్నలే. ఇప్పుడు అన్నలు ఎదురుగా వచ్చారు, అధికారము చేతిలో ఉంది. కానీ ప్రియులారా, ఎంత ప్రేమగా వారికి భోజనం పెట్టి ధాన్యమిచ్చి తర్వాతకు తనను తాను కనపరుచుకుని, ఒక దినాన తండ్రి ఇక్కడికి వచ్చినప్పుడు తండ్రి చనిపోతే అన్నలు భయాందోళనకు గురై ఇవన్నీ కక్ష పెట్టుకొని మనల్ని ఏమో చేస్తాడు అని అనుకుంటే, అన్నలారా భయపడమాకండి, నేను దేవునికి ప్రతినిధిగా ఉన్నాను కదా. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు నన్ను ఏమో చేసినందుకు చింతపడగాకండి. ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు నేను ఇక్కడున్నది. మీకు ఆహారం పెట్టడానికి దేవుడు ముందే నన్ను ఇక్కడికి పంపించాడు. మిమ్మల్ని, మీ పిల్లలను నేను పోషిస్తాను. ఎంత ప్రేమండి, ఎంత ప్రేమండి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి దగ్గర కూడా మనం వస్తే భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేసి, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బల చేత బహు ఘోరముగా శిక్షించి, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీసినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఎదురుగా కూర్చొని అవహేళనగా మాట్లాడుతూ, అవహేళనగా చూస్తూ, తలలూపుతూ ఉన్న సర్వ జనాంగాన్ని చూసి అంటాడు ప్రేమ కలిగిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి, వీరెరుగరు ప్రభువా, కాబట్టి తండ్రి వీరిని క్షమించు అని అడుగుతున్నాడు. ఎక్కడిదండి ఆ ప్రేమ? ఈరోజు సొంత తమ్మున్నో, సొంత చెల్లెలనో, సొంత అక్కనో, సొంత అన్ననో, ఒక తల్లి కడుపును పుట్టి, ఒక తల్లి చనుబాలు తాగి, పసితనములో ఒకే మంచం మీద ఒకరు చెయ్యి కాలు వేసుకొని పడుకొని, ఒకరు తిన్న ఆహారాన్ని ఒకరు కలిసి తిని అన్యోన్య సహవాసము కొనసాగినటువంటి తోడబుట్టిన వారి మధ్య ఈరోజు ప్రేమలు లేవు. నాకు చాలా మంది తెలుసు ప్రియులారా. ఒకే మందిరానికి అన్నా తమ్ములు వస్తారు, ఒకే మందిరానికి అక్కా చెల్లెలు వస్తారు. ఒకరితో ఒకరికి మాటలు లేవు, ఒకరితో ఒకరికి మాటలు లేవు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ కలిగి నడుచుకోనండి. ఆయన తనను తాను అప్పగించుకున్నా సరే ప్రేమ కలిగి నడుచుకున్నాడు ఆయన. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, నీలో ఉందా ప్రేమ? నువ్వు నడుచుకుంటున్నావా ప్రేమ కలిగి? లేని ఎడల నేడే జాగ్రత్త పడు, నేడే జాగ్రత్త పడు. దేవుడు అంటున్నాడు, దేవుని నమ్మారుక, ఆరాధిస్తున్నారుక, ప్రేమ కలిగి నడుచుకోనండి.
మూడవది ఏమి కలిగి నడుచుకోవాలో చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎలాగ నడుచుకోవాలట? ప్రభువునకు ప్రీతికరమైనదేదో దానిని తెలుసుకొని. అవును ప్రియులారా, ఈరోజు చాలా మంది జీవితాలలో దేవునికి ప్రియమైనదేదో తెలుసుకోవాలా. ఇంకా తెలుసుకొని ఆయన అంటున్నాడు, చాలా చక్కగా మాట్లాడుతూ అంటున్నాడు, మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. వెలుగును గురించి 8-9 వచనాల్లో చెబుతూ వచ్చాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అన్నాడు. వెలుగు సంబంధుల వలె నడుచుకోవడం అంటే మంచితనంగా నడుచుకోవడం, నీతి కలిగి నడుచుకోవడం, సత్యములో నడవడం. ప్రియులారా, ఈరోజు ఆధ్యాత్మిక జీవితాలలో మంచితనమేదండి? మంచితనం అన్నది మచ్చుకైనా కానరాని పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. అందులో లోకములో వారితో మాదిరిగా దేవుని నమ్మిన వారు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, మంచికివి రోజులు కావు అంటున్నారంట. మంచికివి రోజులు కావు అని. ఎలా కావండి? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నువ్వు చేసినదేదో తప్పక నువ్వు అనుభవిస్తావు. నువ్వు మంచి చేస్తే తప్పకుండా నీకు మంచి ఫలములు వస్తాయి. నువ్వు చెడు చేస్తే తప్పకుండా ఒకరోజు చెడు ఫలాలను పొందుకోవాల్సి వస్తుంది. అందుకే వెలుగులో నడుచుకోవడం అంటే మంచితనము, రెండవది నీతి, మూడవది సత్యం. ఏంటి సత్యం? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యోహాను సువార్త 17వ అధ్యాయంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి ప్రియులారా. మొదటిది దేవుని పోలి నడుచుకోవాలి, రెండవది ప్రేమ కలిగి నడుచుకోవాలి, మూడవది వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. నాలుగవది కూడా చెప్పమంటారా? అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలను చూద్దాం. 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. నాలుగవది ప్రియులారా, ఎలాగ నడుచుకోవాలట? జ్ఞానుల వలె నడుచుకోవాలట. ఎందుకని? అక్కడ మీరు మాట్లాడారు, దినములు చెడ్డవి గనుక. అవును ప్రియులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, పౌరుషాలకు పంతాలకు పోయే రోజులు కాదు ఇవి. పౌరుషాలకు పంతాలకు పట్టింపులకు పోయే రోజులు కాదు. జ్ఞానముగా నడుచుకోవాలి. అపవాది గర్జించు సింహము వల్లే ఎవడిని మింగుదునని కలయి తిరుగుతూ ఉన్నాడు. జ్ఞానముగా నడుచుకోవాలి ప్రియులారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానముగా నడుచుకొనుడి. దేవునిందు నాకు ప్రియమైన వారులారా, ఈరోజు జ్ఞానముగా నడుచుకునేవారు కరువైపోయారండి. జ్ఞానముగా సంసారము చేయడం, జ్ఞానముగా నడుచుకోవడం, సంఘము ఎడల, సమాజము ఎడల, దేవుని బిడ్డల ఎడల, లోకస్తుల ఎడల, దేవునికి భిన్నమైనటువంటి వ్యక్తుల ఎడల జ్ఞానాన్ని కనపరిచి బ్రతకడము కరువైపోతున్నాయి. దేవుని వాక్యము సెలవిస్తుంది, జ్ఞానము కలిగి నడుచుకోవాలి ప్రియులారా. జ్ఞానము లేకపోతే, అజ్ఞానముగా ప్రవర్తిస్తే, అవిధేయంగా ప్రవర్తిస్తే రకరకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఈరోజు జ్ఞానంగా నడుచుకుంటున్నామా, అజ్ఞానంగా నడుచుకుంటున్నామా మనకు తెలుసు. ఎవరో మనల్ని లెక్కడగాల్సిన పని లేదు. మన ప్రవర్తన ఎలాగుంది ఒక్కసారి జాగ్రత్త పరచబడదాం. దేవుడు అంటున్నాడు, జ్ఞానుల వలె నడుచుకొనండి, అజ్ఞానుల వలె కాక అన్నాడు. అంటే ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు, ఇలాంటి దినాలను సైతం అజ్ఞానంగా నడిపేసుకుంటున్నారు.
అలాగుండొద్దు ప్రియులారా. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని పోలి నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. 4వది జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఇది దేవుని నమ్మిన వారికి తగినది. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియబిడలారా, ఇలాగ నడుచుకుందాం, ఇలాగ ప్రవర్తిద్దాం, ప్రభు రాకడకు సిద్ధపడదాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన దేవా, పరలోకమందున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. విలువైన మీ పరలోకపు సంగతులను మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, నేను నమ్మిన బిడ్డలమైన మేము ఎలాగ నడుచుకోవాలో, అనగా మా ప్రవర్తన ఎలాగుండాలో మీ లేఖనాలలో నుంచి కొన్ని విలువైన మాటలు మీరు మాట్లాడారు. మీ మాటల మాధుర్యతను విన్న మేము, వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసగించుకొనుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారమై నిలిచుండినట్లు కృప చూపండి. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో, అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా
ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.